శ్రీకృష్ణదేవరాయల వారి రాజ్యసభ. పండితులు, మహాకవులు, వీరులు నిండిన సభ. అందరిలో ప్రత్యేకంగా మెరిసినవాడే తెనాలి రామలింగుడు. తన మాటలతో రాజుని నవ్వించగలడు. తన తెలివితో శత్రువులను ఓడించగలడు. రాజును సంతోషపరిచి ఎన్నో బహుమతులు పొందేవాడు. ఈ విషయంలో ఊరంతా తెలిసింది. ఊరిలో నలుగురు పేరు మోసిన దొంగలు రామలింగుడి ఇంటి బోలెడు బంగారం ఉంటుందిరా అని వారు అనుకున్నారు. ఆ రాత్రే రామలింగుడి ఇంటిని దోచేయాలని పథకం వేశారు. చీకటి పడగానే ఇంటి వెనుక తోటలోని అరటి చెట్ల పొదల్లో దాక్కున్నారు. అదే సమయంలో భోజనం ముందు చేతులు కడుగుదామని రామలింగుడు పెరట్లోకి వచ్చాడు. అనుకోకుండా అరటి చెట్ల వైపు చూశాడు. చీకట్లో మానవ ఆకృతులు క్షణాల్లోనే అర్థమైంది దొంగలు అని. కానీ రామలింగుడు భయపడలేదు. అతని ముఖంలో చిరునవ్వు మెరిసింది. రామలింగుడు భార్యను పెద్దగా పిలిచాడు. ఈ మధ్య ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈ రోజు రాత్రికి నగలు, నాణ్యాలు ఇంట్లో ఉంచకూడదు. అన్నిటినీ ఒక సంచిలో మూట కట్టి ఈ బావిలో పడేద్దాం అని అంటాడు. ఈ మాటలు అరటి చెట్ల వెనుకున్న దొంగలు విన్నారు. వాళ్ళ ముఖాల్లో ఆనందం. ఆ తర్వాత రామలింగుడు భార్య చెవిలో ఏదో నెమ్మదిగా చెప్తాడు. ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళి ఒక మూట తయారు చేశారు. కానీ అందులో బంగారం కాదు, నల్లరాళ్ళు ఆ మూటలో బావిలో పడేశారు. అందరూ నిద్రపోయారు. అర్ధరాత్రి నలుగురు దొంగలు బయటకు వచ్చారు. ఒకడు బావిలోకి దిగి మూట కోసం వెతికాడు. కానీ నీరు ఎక్కువగా ఉంది, నీరు తోడితే మూట దొరుకుతుంది అని మరొకడు అంటాడు. దొంగలు నీరు తోడటం మొదలుపెట్టారు. ఇదంతా గమనించిన రామలింగుడు చప్పుడు చేయకుండా పెరట్లోకి వచ్చి అరటి చెట్ల పాదులు తెరిచాడు. బావిలో నుంచి తోడిన నీరంతా అరటి చెట్లకు పోయింది. బావిలో నీరు తగ్గలేదు. దొంగలు వంతుల వారిగా నీరు తోడుతూనే ఉన్నారు. అలసిపోయారు. కానీ ఆశ వదలలేదు. చివరకు కోడి కూసే వేళకు మూట దొరికింది. ఆనందంతో మూట విప్పారు. అందులో బంగారం లేదు, నగలు లేవు, నల్లరాళ్ళు మాత్రమే. దొంగల నోట మాట రాలేదు. అప్పుడు అర్థమైంది తాము దోచలేదు, తామే మోసపోయాము అని. తెనాలి రామలింగుడి తెలివికి వారు ఓడిపోయారు. సిగ్గుతో తలంచుకొని అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయం శ్రీకృష్ణదేవరాయలకి తెలిసింది. రామలింగుడిని పిలిచి, దొంగల్నే పని చేయించావు రామలింగుడు, ఈ తెలివికి నా నమస్కారం అని ప్రశంసించాడు. బహుమతులతో గౌరవించాడు. మోరల్ ఏంటంటే ఫ్రెండ్స్, తెలివి ఉంటే శత్రువులనే మనం పనికి ఉపయోగించుకోవచ్చు. లోభం చివరకు పరాభవానికే దారితీస్తుంది. థ్యాంక్ యూ.